అందరికీ ఆరోగ్య ప్రాప్తిరస్తు. ఈరోజు ఈ వీడియోలో వేలు లక్షలు పెట్టి ఆరోగ్యం కోసము ఎంతెంతో తపన పడుతున్నాం. అంత డబ్బులు అవసరం లేకుండా ఇమ్యూనిటీ పెంచడానికి అద్భుతమైనటువంటి ఔషధాలు కలిగినటువంటి పదార్థాలతోనే మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. శరీరంలో ఇమ్యూనిటీ చాలా గొప్పది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి తరుణంలో ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాంటివి చేసుకొని ఆరోగ్యాన్ని పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ, మొదట నువ్వులు, రెండవది ఖర్జూరం, మూడవది కిస్మిస్, నాలుగవది అంజూరం. మంచి నాణ్యమైనవి మాత్రమే తీసుకోవాలి. మొదట నువ్వులను చూర్ణం చేసుకోవాలి, పక్కన పెట్టుకొని తర్వాత అంజూర, కిస్మిస్, ఖర్జూరం వీటన్నిటిని కలిపి మెత్తగా దంచి చివరన ఈ నువ్వుల చూర్ణాన్ని కలిపి మనం తగినంత సైజులో గోళీలు చేసుకొని లేదా చిన్న ఉంటలు చేసుకొని ప్రతిరోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి బాగా సప్పరిస్తూ తిని పాలు తాగితే 30 రోజుల్లోనే ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. ఇటువంటి ఔషధాలు కలిగినటువంటి వాటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఇమ్యూనిటీని పెంచుకోవాలని, ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నా. దీంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మీరు పెట్టవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఇమ్యూనిటీ పెంచేటటువంటి ఔషధాలు కలిగినటువంటివి. అందరికీ మరొక్కసారి ఆరోగ్య ప్రాప్తిరస్తు. ఈ విధంగా మిక్సీలో వేయకుండా ఇలా రోటిలో దంచి చేస్తేనే చాలా మంచిది. ఔషధ గుణాలు మనకు బాగా లభిస్తాయి.